గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వాచి ఉంగరం కూడానా? ఓరి నాయనో, ఇదేం దోపిడీ అండి బాబు. చట్టాన్ని కాపాడవలసిన పోలీసులే ఇలా దోపిడీకి దిగితే ఇక దొంగల్ని రక్షించేదెవరు? అయ్యా, ఇంతవరకు పోలీస్ స్టేషన్ లో గానీ ఈ టౌన్ లో గానీ మిమ్మల్ని ఎక్కడా చూడలేదు. ఎవరు మీరు? గుడ్ మార్నింగ్ సార్. ఆ అరడజన్ దొంగలో ఒకటి దొరికాయంటగా? దొరకలేదు సార్, నేనే పట్టుకున్నాను. అంటే ఒకరిని పట్టుకుని 5 వదిలేసావు అనమాట? నో సార్, వాళ్ళే పారిపోయారు సార్. నో ప్రాబ్లం, వీణ్ ఒకటి పీకుతాను, వాళ్ళు బయటకు వస్తారు. ఏడు వాడు? ఇక్కడ ఉన్నాను సార్. నేను సార్, 2 టౌన్ ఎస్ఐ అలీబాబాని. ఏమిటి గెటప్? దొంగ గెటప్ సార్. అంటే 2 టౌన్ లో ఎస్ఐ జాబ్ చేస్తూ 1 టౌన్ లో దొంగతనాలు చేస్తున్నావు అనమాట. ఈ జాబ్ పార్ట్ టైమా? కాదు సార్, బ్యాడ్ టైం. Shut up! ఆ మిగతా దొంగల్లో ఏ టౌన్ ఎస్ఐలు ఉన్నారో, ఏ ఆఫీసులు ఉన్నారో వరుసగా చెప్పు. ఎస్పీ సార్. S1, ఎస్పీ సార్. S2, ఎస్పీ సార్. ఏమిటి ఆ అరడజన్ దొంగలో నేను ఉన్నానా? అబ్బే లేదు సార్, నేను మిమ్మల్ని ఎస్పీ సార్ అని పిలిచాను. దేనికి? నేను దొంగని కాదు అని చెప్పడానికి. వాళ్ళకి నాకు దొంగ పోలీసు సంబంధం తప్ప దొంగ చుట్టరికం లేదు సార్. అబ్బో, అయితే ఈ వేషం ఎందుకు కట్టావు? దొంగని దొంగదారిలోనే పట్టాలని ఈ దొంగ వేషంలో బయలుదేరాను సార్. ఎవరిచ్చారు ఈ దొంగ ఐడియా? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని మీరే కదా సార్ చెప్పారు. నేను ముళ్ళు విషయం చెప్పాను కానీ దొంగ విషయం చెప్పలేదే. చెప్పలేదా? దాని అర్థం అదే అనుకుని ఈ గెటప్ లో దొంగలు పట్టుకోవాలని వెళ్ళాను సార్. ఎవరన్నా దొరికారా? వాళ్ళెవ్వరూ నాకు దొరకలేదు సార్, నేనే వాళ్ళకు దొరికాను. నువ్వా? అవును సార్. హ్మ్. దొంగల కోసం నేను దొంగ వేషంలో వెళితే వాళ్ళు పోలీసులు ఎస్ఐల వేషంలో వచ్చి నన్ను దోచేశారు. దొంగలు పోలీసులు ఎస్ఐ వేషాల్లో వచ్చారా? ఎస్ సార్, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని వాళ్ళకు కూడా ఎవడో చెప్పినట్టున్నాడు. అందుకే యూనిఫామ్ తోనే కొట్టారు. ఛీ! సిగ్గులేదు నీకు? లేదు సార్, చాలా అవమానంగా ఉంది. ఆ అవమానం భరించలేక అక్కడే బావిలో దూకి చద్దామనుకున్నాను. మరెందుకు చావలేదు? ఆ చుట్టుపక్కల ఒక్క బావి కూడా లేదు సార్, అన్ని పంపులే. బావి కోసం వెతుక్కుంటూ వస్తుంటే దారిలో ఈ పోలీసులు పట్టుకుని చితక్కొట్టుకుంటూ తీసుకొచ్చారు సార్. ఎస్ఐ అని చెప్పలేకపోయావా? చెప్పాను సార్, చెప్తే ఇంకో 4 ఎక్కువగా పీకారు. ఛీ, 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 ఛీ. ఇంత అమాయకులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎలా బతుకుతారా మీరు? ఏదో మిమ్మల్ని చూసి ధైర్యం తెచ్చుకుని. కరెక్ట్. సంతోషించాలి వెళ్ళే. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. పరిశుద్ధ 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 ప్రభువా. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం. బాబా సాయి బాబా. అల్లాహు అక్బర్. అమ్మయ్యా. విరిసిన గాని చంద్రుణ్ణి విడిపోలేవో, కెరటాలెంతగా ఇదిగో నిన్నే నువ్వేమన్నా లతా మంగేష్కర్ అనుకున్నావా? ఏంటా పాటలు? ఆయన వచ్చే వరకు నేను ఎలాగా పాడతా? మా ఎస్ఐ గారు పూజ చేసుకుంటుంటే పాటలు పాడి న్యూసెన్స్ చేస్తావా? నీ మీ కేసు పెట్టి లాకప్లో తోస్తా. సార్. ఎస్ సార్. మీరు తెగ రెచ్చిపోకండి సార్, ఆవిడ మా అత్తయ్య గారు. అత్తయ్య గారా? సారీ సార్, మన్నించండి అమ్మాయి గారు. అమ్మాయి గారా? ఈ వయసులో మా అత్తయ్య నీకు అమ్మాయిలా కనిపిస్తున్నావా? అమ్మాయిలా కాకపోతే నేను ఎలా కనిపిస్తున్నాను? అసలు ఇప్పుడు నా వయసు ఎంత? మొన్నేగా 16 ఏళ్ళు వచ్చాయి. మొన్నంటే అదే మొన్న 50 ఏళ్ళ క్రితం. 50 ఏళ్ళ క్రితం 16 అంటే 1, 2, 3 లెక్కటక్కర్లేదు, 66 ఏళ్ళు. మరి ఈ వయసులో పాటలు ఏంటమ్మా? మా ఏకలింగానికి ఈ పాట అంటే చాలా ఇష్టం. ఆయన ఎవరు? ఇంకెవరు, మావారే. ఆయన వచ్చేదాకా ఇలా పాడుతూనే ఉంటా. ఎక్కడికి వెళ్ళారు? మార్కెట్ కా? లేదు,
50 ఏళ్ల క్రితం తప్పిపోయి తప్పిపోయారా? ఎలా? అది 16 ఏళ్ల కథ. వివరాలు అడిగావో చస్తావు. అలాగా సార్, అయితే చెప్పొద్దమ్మా. చెప్పొద్దా? వింటావేమో, నీకు ఈ డైమండ్ ఇచ్చేద్దాం అనుకున్నాను. డైమండ్ ఇచ్చేద్దాం అనుకున్నారా? ఆ మా ఏకలింగాన్ని వెతికి తీసుకొస్తే నీకు ఈ 25 లక్షలు విలువ చేసే డైమండ్ ఇచ్చేస్తాను. అయితే ఆయన గురించి బ్రీఫ్ గా కొంచెం చెప్పండి. నా 16వ ఏట మా ఏకలింగం బావతో నాకు పెళ్లి జరిగింది. హనీమూన్కి రాజమండ్రి కోట్లింగాల రేవుకు వెళ్ళాను. హనీమూన్ కి రాజమండ్రి కోట్లింగాల రేవుకి వెళ్ళారా? అది పుణ్యక్షేత్రం కదా, అక్కడికి ఎందుకు వెళ్ళారు? అప్పటికింకా ఊటీ కట్టలేదయ్యా. ఆహా. కోట్లింగాల రేవులో స్నానం చేసుకోవాలని ఇద్దరం కలిసి రేవుకు వెళ్ళాం. టవలు చెంబు తన దగ్గర ఉంచుకొని ముందు నన్ను వెళ్లి స్నానం చేసి రమ్మన్నాడు మా బావ. నేను నీళ్లలో మునిగి లేచేసరికి టవలు చెంబు ఉన్నాయి, కానీ మా బావ లేడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా బావా బావా అంటూ వెతుకుతూనే ఉన్నాను. బట్ నో యూస్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఆయన వెతికితే చెప్పగించే బాధ్యత నాది. ఏమిటది? ఇప్పుడు ఆయన ఎక్కడుంటారో చెప్పగలరా? తెలిస్తే నేనే వెళ్లేదాన్నిగా. అవును, అది నిజమే. పోనీ ఆనవాళ్ళు ఏమైనా చెప్పగలరా? కుడి చేతిలో సుత్తి ఉంటుంది, ఎడం చేతిలో కొడవలు ఉంటుంది. కమ్యూనిస్ట్ కదూ? కాదు, ఎడం చేతిలో ఉలి ఉంటుంది. సుత్తి ఉలీనా? కొత్త పార్టీయా? ఉహు. ఆయన శిల్పి, ఎక్కడ రాయి కనపడ్డా వదిలేవాడు కాదు. తీసి ఎవరి మీదకైనా విసిరేవాడా? కాదు, అందమైన శిల్పాలు చెక్కేవాడు. చెక్కేవాడే చెక్కేశాడన్నమాట. నో ప్రాబ్లం. ఇంకా వెన్ను మీద పావలాకాసంత పుట్టుమచ్చుండేది. ఈ డీటెయిల్స్ సార్. నమస్తే సార్. ఏమయ్యా ఆ ఎస్ఐ రాలేదా? రాలేదు సార్. టైం 10:30 దాటింది, అయినా ఇంకా రాలా. రాను రాను ఆ వెధవకి భయభక్తులు లేకుండా పోయి రాని చెప్తాను. నా జీప్ వేసుకొచ్చింది నువ్వేనా? నేనే. నువ్వు జీప్ వేసుకొస్తే నేను ఎలా వస్తాననుకున్నావు? నీకు నా సైకిల్ వచ్చాగా. జీపు నాకు, సైకిల్ నీకు. నువ్వు హెడ్ కానిస్టేబుల్ వి, నేను ఎస్ఐని. ఎస్ఐవా? రేయ్, ఏఎస్పీ గారింట్లో ఎంగిలాకులు ఎత్తేసి నిన్ను ఎస్ఐ చేసింది నేనురా. బాబాయ్, ఫ్లాష్ బ్లాక్ వద్దు. నా సీట్లోంచి లేచి మర్యాదగా నాకు రెస్పెక్ట్. నిన్నటిదాకా లాగులు లేకుండా తిరిగిన వెధవ్వి నీకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలరా? నిన్నటి దాకా లాగు లేకుండా తిరిగేవారా? చిప్పాడు. చేతగాని పోలీసులు, అసమర్థ పోలీసులు, చేతగాని పోలీసులు. ఆగండి. ఏమిటి కేకలు? ఏం జరిగింది? రాత్రి మా ఇళ్లలో ఎవరూ స్నానాలు చేయలేదు. అందుకని పోలీస్ స్టేషన్ లో చేద్దామని వచ్చారా? చివరికి టీవీలో పందుల పెంపకం ప్రోగ్రామ్ కూడా చూడలేదు. అయితే టీవీ వాళ్ళు మీ మీద కంప్లైంట్ ఇవ్వాలి గానీ మీరొచ్చి టీవీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తారేంటి? అన్నంతని మూతలు కూడా కడుక్కోలేదు. ఏ నాకున్నారా? బాబాయ్, నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు డామినేట్ చేయకూడదని చెప్పానా? రేయ్, ఐజీ గారి బామ్మకి బత్తాయి రసం తీసి నీకు ఈ ఉద్యోగం ఇప్పించారా? పర్సనల్ సొద్దు, పబ్లిక్. అలాగే. పబ్లిక్, ఇప్పుడు చెప్పండి మీ సమస్యలు ఏమిటి? రాత్రి మా పేటలో 250 టీవీ యాంటీనాలు దొంగిలించారు. ఎవరా దొంగ నా యాంటీనా గాళ్ళు? మా వీధిలో 18 మంత్రుల పంపులు, 9 కుళాయిలు, 16 గొట్టాలు ఇప్పుకుపోయారు. ఎవరా గొట్టంగాళ్ళు? అది తెలుసుకోవడానికే మీ దగ్గరికి వచ్చాం. అంటే మేమే దొంగిలించామని మీ అనుమానమా? కాదు, మీరు ఆ దొంగల్ని పట్టుకుంటారని మా నమ్మకం. మీ కేసు సంగతి నేను వెంటనే పరిశీలించి పరిశోధిస్తాను. మీరు హ్యాపీగా ఇళ్ళకి వెళ్ళండి. కాదు, మీరు ఆ దొంగల్ని పట్టుకుంటారని మా నమ్మకం. మీ కేసు సంగతి నేను వెంటనే పరిశీలించి పరిశోధిస్తాను. మీరు హ్యాపీగా వెళ్ళండి. రండి బాబు రండి. స్టార్ టీవీ, జీ టీవీ, ఎంటీవీ అన్ని ఛానల్స్ క్యాచ్ చేస్తుంది. రండి తీసుకోండి. ఏ యాంటీనా అయినా సరే 10 రూపాయలు, ఏ యాంటీనా అయినా 8 రూపాయలే. రండి బాబు రండి. 8 రూపాయలు మాత్రమే. ఆగండి ప్లీజ్. ఆలోచించిన ఆశాభంగం. అటు తిప్పు. ఏ కుళాయి 8 రూపాయలే, ఏ ట్యాప్ అయినా 8 రూపాయలే, ఏ గొట్టమైనా 8 రూపాయలే. రండి సార్ గారు, రండి రండి. ఇలా రండి సార్. ఏం కావాలి సార్? పంపా, ట్యాపా, గొట్టమా? నా ఫేస్ చూస్తే గొట్టాలు కొనుక్కునే గొట్టంగాళ్ళ కనిపిస్తుందా? బాగా చెప్పారు సార్. మీకు కావాల్సింది గొట్టాలు కాదు, యాంటీనాలు. ఇలా రండి, ఇలా రండి. రండి సార్ రండి. అటు కాదు, ఇటు రండి సార్. ఇటు రండి సార్. కాదు, ఇటే రండి సార్. అసలు ముందు మీ ఇద్దరు ఇటండి. ఏంటి సార్? నీ పేరేంటి? పూలందేవి. పూలందేవా?
అంటే మీది చంబల్లోయ? కాదు, అరకులోయ. ఉంటున్నది వైజాగ్ ముడసర్లోయ. నీ పేరు? నా పేరు చెప్పాలంటే సిగ్గుగా ఉంది. ఏ అంత నీచమైన పేరా? ఛీ, కాదు. మరి నా పేరు చెప్తే మీకదో రకమైన అనుభూతి కలుగుతుంది. అయితే కలగాల్సిందే. ఏమిటది? పూజా బేడి. చూడండి పోలన్ బేడీస్, మీకు ఈ సరుకులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి? అది బెమ్మం బెదర్స్ అని 3 అన్నదమ్ములు వాళ్ళమ్మారు. మా అన్నయ్యల పేర్లు చెప్తావా? ఉండు నీ పని చెప్తా. ఏమండి, ఈ పంపులు గొట్టాలు కోటయ్య అనుకో అని వాళ్ళమ్మారు. మా అన్నయ్యల పేర్లు చెప్తావా? వీళ్ళు 3, వాళ్ళు 3, అంటే 6 దొంగలే. చూడండి, దొంగతనం ఎంత తప్పో దొంగ సామాన్లు అమ్మడం కూడా అంతే తప్పు. ఇవి దొంగ సామాన్లా? అవును. అయ్యో, ఆ విషయం మాకు తెలీదండి. తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమే. నన్ను క్షమించకండి సార్, నన్ను క్షమించకండి. వెంటనే ఉరి తీయించండి, నన్ను కూడా ఉరి తీయించండి. వద్దు, మీరు ఏడవద్దు. మీరేడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. సరే, ఈసారికి మిమ్మల్ని క్షమించి సామాన్లు మాత్రం తీసుకెళ్ళిపోతాం. కానిస్టేబుల్స్, Yes, sir. సామాన్లు జీపులు ఎక్కించండి. ఏ సామాన్లు సార్? అవేనయ్యా, యాంటీనాలు, పంపులు. పంపులేవి అక్కడ యాంటీనాలు కూడా మాయమయ్యాయి సార్. మనం ఇక్కడ ఉండగానే సామాన్లు ఎవరో లేపేశారు సార్. ఎవరో కాదు, ఖచ్చితంగా ఇది 6 దొంగల పని. వాళ్ళు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని వాళ్ళ పెళ్లి చేస్తాను. చూడండి, ఆ దొంగ నా బిడ్డలు ఏ గెటప్పులోనైనా రావచ్చు. జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి. మరి అవే పోలీసు బుద్ధులు. ఛీ! అడుక్కు చావండి. ఎవడ్రా ఈ మీసాలు పోతురా? ఐ థింక్ ఎమ్మెల్యే ఉంటాడండి. తింకేవా? తింటానండి. యో, ఈ పిల్లకాయలు ఏడో చూసినట్టుందే. నాకు కూడా మీ హెడ్ కాయని ఎక్కడో చూసినట్టుంది సార్. హలో, ఎప్పుడైనా దిలీప్ కుమార్ చూసావా? ఆయనే చూడలేదంటే ఈయన చూసే అవకాశం ఎక్కడుందా నీకు? అది కాదండి, ఎక్కడో జైల్లో. కరెక్ట్ అయ్యో. ఆగస్టు 15 నేను ఖైదీలకి స్పీట్లు పంచి పెడతా ఉంటే నువ్వు కటకటాల్లోంచి చూసుంటావు. కటకటాల్లోంచి కాదు సార్, కాకి యూనిఫామ్ లో చూసుంటాను. నేను 2 టౌన్ ఎస్ఐ ఆలీబాబాని. ఎస్ఐ బా? ఆ? మరి అయితే ఈ సెటప్ అంతా ఏంది అని? దొంగల్ని పట్టుకోవటానికి మారు వేషాలు వేశాను సార్. యో, దొంగల్ని ఇయ్యాలి కాకపోతే రేపు పట్టుకోవచ్చయ్యా. ముందే బయట కాపలాగండి. ఈ మధ్య కళ్యాణ మండపంలో కూడా బాంబులు పేలుస్తున్నారంట. ఎస్ సార్. ఎవరు పిలిచినా గానీ లోపలికి రాకూడదు. మీరు పిలిచినా సరే లోపలికి రావు Very సార్. good. Come on. పిచ్చిన పిల్లకాయలు. ఇదిగో, ఆ దొంగన బెమ్మం బెదర్స్ గాళ్ళకి ఈ పోలీసు వాళ్ళని కాపలా పెట్టేశా. చచ్చా ఇక లోపలికి రాలేరు. లైన్ క్లియర్. మరి ఇంకెందుకు ఆలస్యం? సేవ్ చేసుకుందాం కదా. నాన్నగారిని చూసి చాలా రోజులైంది. బాగున్నారా? బానే ఉన్నారండి. అడిగానేం చెప్పమ్మా. అలాగేనండి. ఊరినా దొంగనా బిడ్డలారా, మనకంటే ముందు అడ్వాన్స్ బుకింగ్ అయిపోయి చేసేసుకుంటున్నారు. లోపలికి వెళ్ళమ్మా. అన్నగారు, ఈ మధ్యన మీరు ఏదో కొత్త మ్యాజిక్ కనిపెట్టారంట. ఏదో ఒకసారి చేసి చూపించండి. నీ అసెంబ్లీలో నా షేరు ఇక్కడ మ్యాజిక్ చేయడరా. వెంటోడేదో ముచ్చట పడుతున్నాడు కదా, చెయ్యి బ్రదరు. అంతేనంటవా? సరే అమ్మా చెల్లమ్మా, కొంచెం ఆ గోల్డ్ చైన్ ఇయ్యమ్మా. జంబలోరి కిల్ల, పంబలోరి పిల్ల. ఈ చైను ఈ బాబు గారి జేబులో వేశారన్నమాట. ఇప్పుడు ఈ చైను ఆ సెంటర్ బాబు గారి జేబులో తెలుతుంది. జంబలోరి కిల్ల, పంబలోరి పిల్ల. మీ చైన్ మీరు తీసుకోండి. ఓరే, నీ ప్యాకెట్ లో నా పొట్లో ఈ మ్యాజిక్ ఎప్పటిదిరా? ఇది కన్నాంబ కాలం నాటిది. ఇప్పుడు లేటెస్ట్ గా నగ్మా మ్యాజిక్ చేసి చూపిస్తాను. కళ్ళు గిర్రును తిరుగుతాయి. ఆ ఫ్లవర్ ఒకసారి ఇలా అమ్మా. ఇవ్వు. దీన్ని ఏమంటారు బాబు? రోజ్ 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 రోజ్. ఈ ఫ్లవర్ ఇటు చెవులో పెడుతున్నాను. ఇది ఇక్కడే ఉంటది. ఆ శైని సైడ్ బాబు గారి జేబులోంచి తన్నుకుంటూ వచ్చేది. అగా నుంగంబాకం, ఇరగంబాకం, మీనంబాకం, నుంగంబాకం, ఇరగంబాకం, మీనంబాకం. చెయ్యి జట జట బుట్ట చుట్ట జట బుట్ట బుట్ట. బెమ్మంతో గేమ్స్ ఆడుకో, బటర్ మిల్క్ అయిపోద్ది. బ్యాడ్ టైము. పెళ్లి మండపం మీద చదివింపులు చదువుతుంటే చాలా కష్టమైపోద్ది.
అందరూ ఇక్కడికి వచ్చి చదివించుకోండి రండి. పెళ్లి కూతురికి గుమ్మడి అంజలీదేవి 116. ఆహా మంచి పోని. బొమ్మడి అంజలీదేవి గారు 116లో వెళ్ళరమ్మా. కోట శ్రీనివాసరావు పెళ్లి కొడుక్కి 1116. ఆహా నోట్ దిస్ పాయింట్. శ్రీ కూడా రాసుకోండి వెళ్ళండి. ఇలా మల్లికార్జునరావు పెళ్లి కుమార్తెకి పెళ్లి కూతురు చదివించే వాళ్ళతో ఈ పక్కకి రండి బాబు. రండి రండి ఆగండి, ఆగండి. రండి. మీకెందుకు బావగారు ఈ శ్రమంతా? ఈ పనులు మేము చూసుకుంటాం కదా, మీరు వెళ్ళి శుభ్రంగా భోజనం చేయండి. ఇందులో శ్రమే ఉంది బాబు గారు. మేము సుష్టిగా భోంచేసి వచ్చాం. మీరు వెళ్ళి ఆకలి అది కాదండి, చేయండి. ఇప్పుడు రండి బాబు మరి- రండి రండి బాబు. మల్లాది వీరేంద్రనాథ్ వెండి పళ్ళెం, మల్లాది వీరేంద్రనాథ్ వెండి పళ్ళెం ఒకటి రాసుకో. అదవయ్యా. ఇలా మల్లికార్జునరావు స్టీల్ క్యారేజీ. పీలా మల్లికార్జున స్టీల్ క్యారెట్ ఒకటి రాసుకో. శోభమస్తు. అయ్యా ఇక వరుసగా చదివింపులు కానివచ్చు. చదివింపులా? ఇందాకే చదివించేసాగా. చదివించారు ఎవరికి? అదిగో వాళ్ళకే. మీరు వాళ్ళు అమ్మనా ముద్దులా చెల్లి, ఎంత బుద్ధిగా ఉందిరా తల్లి. మెడలో నగలే వెయ్యనా, చేతికి గాజులు తొడగరా. దొంగన బుద్ధుల అన్నలు యా ఎంత ప్రేమతో తెస్తిరి సొమ్ములు. పెళ్లి వాళ్ళ ఇల్లే దోచి ఎంతో క్యాషు పట్టామమ్మో. ఊరి వాళ్ళ కొంపల దోచి నగ నట్రా తెచ్చావమ్మో. ఇంత ప్రేమ నా మీదెందుకు అన్నయ్య అన్నయ్య అన్నయ్యోయ్. ఇంత రిస్క్ చేశారెందుకు అన్నయ్య అన్నయ్య అన్నయ్యోయ్. చెల్లి కోసం మా బుల్లి కోసం ఈ దోపిడీలు ఈ దొంగతనాలు చెల్లి కోసం చెల్లి కోసం చెల్లి కోసం. తమ్ముడు అన్నయ్య హాయ్ రికు. ఉంగరం ఎప్పటిదో భలే దొరికిందా బుజ్జిముండా. ఈ లాకెట్ తీసుకో. ఈ ప్యాకెట్ తీసుకో. హే సిస్టర్ వి కాల్ సంథింగ్ ఇస్ క్యాన్ ద పౌ. ఏంటనే అంటున్నాడు? ఆ జాకీ చాన్ సినిమాలు చూడొద్దరా అంటే అయ్యో చూస్తాడు. ఇదిగో ఇట్లాంటి పిచ్చి పిచ్చి భాషలతో మన బెదర కొడతాడు. ఆ సంగతి వదిలేగానే అమ్మా ఇంకా నీకేం కావాలి చెప్పమ్మా. బిగ్ బ్రదరు చెప్పు సిస్టర్. మరే నేను పట్టు చీర కట్టుకుని పెళ్లి పీటల మీద కూర్చుంటే ఎలా ఉంటుందో థింక్ చెయ్. మిడిల్ బ్రదరు ఏంటమ్మా? నేను తెల్ల చీర కట్టుకుని పాల గ్లాస్ పట్టుకుని గదిలోకి వెళ్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఫీల్ అవ్వు. ఒరే స్మాల్ బ్రదరు, నువ్వు నీ మేనల్ని నెత్తుకుని ఆడిస్తుంటే వాడు నీ బట్టలు తడిపేస్తే ఎలా ఉంటుందో ఒకసారి డ్రీమ్ లోకి వెళ్ళు. ఏంటమ్మా నువ్వు అనేది? చెప్పు. అప్పుడే నాకు పెళ్లి ఏంటన్నయ్య? అసలు నీకు పెళ్లి చేస్తామని ఎవరన్నారమ్మా? అయ్యో నాకేమంత వయసు అయిపోయిందని అప్పుడే పెళ్లి శోభనం అంటున్నారు. పెళ్లి శోభనం అని మేపుడన్నావమ్మా. ఏంటి నిన్ను మావయ్య అని పిలవడానికి నేను పిల్లల్ని కనాలా? ఓర్ నాయనోయ్, నాకు బోల్డ్ అంత సిగ్గేసేస్తాను బాబు. బ్రదర్ ఈ సీన్ నీకేం అర్థమైందా? అరటిపండు ఒలిచినట్టుగా అర్థమైపోయింది. ఏమిటి అర్థమైపోయింది? అర్జెంట్ గా మనకు ఒక బావ కావాలి, దానికి ఒక మొగుడు కావాలి, వాడిని వెతకడానికి పెళ్లిళ్ళ బ్రోకర్ పిండాల శాస్త్రి కావాలి. ఇప్పుడు వాడెక్కడ దొరుకుతాడబ్బా? పిచ్చి కుక్కలతేనా నీ కోసం చెరువులు మహాసముద్రాలు నదులు అన్ని వెతుకొస్తున్నారు కదరా. సంథింగ్ ఇస్ క్యాన్స్ ఫేర్ ద మైండ్ అలాట్మెంట్ చార్బస్ క్యావ్. ప్లీజ్ తెలుగులో చెప్పండి. అదే మా అన్నని నేను ఎక్కడ పట్టుకోమన్నాడు. ఏమిటి పట్టుకున్నది నా లెగ్గు? ముందు ఈ కుర్రాడు ఫోటో చూడండి. ఈ కుర్రాడి పోస్ట్ ఏంటో. పోస్ట్ అంటూ ఇంటింటికి తిరుగుతుంటాడు. పోస్ట్ మ్యాన్. వారిని పోస్ట్ బాక్స్ లో నా లెటరు. మా చెల్లెలికి కావాల్సింది పోస్ట్ మ్యాన్లు, వాచ్మెన్లు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదురా. మరి బ్లేడు బాబులు, కత్తిరి బాబులు. యు మీన్ దొంగస్? ఎస్. ఇదిగోండి ఈ ఫోటో చూడండి. ఇతను జేబు దొంగ, ఇతను కొండవీడి దొంగ, ఇతను అడవి దొంగ, ఇతను మంచి దొంగ. You something is cancer found at the bloody Kerala minus some show. ఏమంటున్నారు మీరు? తూ అంటున్నాడు. మా చెల్లికి కావాల్సింది సినిమా దొంగలు కాదు, వాటమైన ఒరిజినల్ దొంగ. చూడు పిండం, ఇలా 1.5 మర్డర్ గాళ్ళు, 1/2 మర్డర్ గాళ్ళు చీప్ గా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండేవాళ్ళు మాకొద్దయ్యా. మా లెవెల్కి మినిమం తీహార్ జైల్లోనో అండమాన్ జైల్లోనో ఉండేవాడు కావాలి. బీహారు అండమాను అంటే ఏ టైప్ అయి ఉండాలి? ఓ శోభరాజు, దావూద్ ఇబ్రహీమో, లేదు ఓ మైసూర్ వీరప్పన్ లాంటి మంచి కుర్రాన్ని చూడు. హలో, హర్షద్ మెహతా టైప్ అయినా ఓకే. వాళ్ళైతే చాలా కాస్ట్ ఎక్కువ అవుతుందండి. కాస్ట్ గురించి క్యాస్ట్ గురించి యూ డోంట్ వర్రీ. నువ్వు మంచి సంబంధం చూడు. దాని పెళ్లి కోసం డే అండ్ నైట్ కన్నా లేచి కష్టపడి పని చేస్తాం. అవసరం అయితే ఆడవేషమే కాదు మాడావేషం కూడా వేస్తాం.
ఒక్క ముక్కైనా ముందు చెప్పకుండా పోయావంటే లప్పో. ఎవరు వీళ్ళు? ఏమో మరి, ఎప్పుడు చూడగొడలేదు. నీకు ఎంత తొందరగా పోయే కాలం వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు లప్పో. ఈ చేత్తో ఎన్నో పూజలు చేసినావు, అయినా భగవంతుడు ఓకే చేయకుండా నీకు అన్యాయం చేసేసినాడు లప్పో. ఆ దేవుడు నీకు హ్యాండ్ ఇచ్చాడు, నువ్వు మాకు లెగ్స్ ఇచ్చిపోతావా లప్పా లప్పా లప్పో. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము. మాకంటే ముందే వాలిపోయారు, మీ కబురెలా అందింది వదినా? ఎడం కన్నా తిరితే వచ్చాలే వదిన లప్పో. ఊరుక వదినా, లప్ప ఊరుక వదినా, లప్ప ఊరుక వదినా. లప్ప. ఏడ్చేడ్చి నువ్వెక్కడ చచ్చిపోతావని నాకు భయంగా ఉంది వదినా. అప్పో అప్పో అప్పో. ఆ హెడ్ నాది. నీది కాదు, హెడ్ శవాంది, గోల్డ్ నాది. ఆ. దేవుడు, పక్కింటి కుర్రాడికి లవ్ లెటర్ రాశానని ఈ కాకులను ఫెడీలు ఫెడీలు తన్నేదానివి, ఇప్పుడు నన్ను ఎవరితో అక్కయ్యా. నీకు అంతగా తల్లించుకోవాలంటే నేను తల్లి పెడతా. ఆగండి ఆగండి, మా శవం దగ్గర మేము ఏడవకుండా మమ్మల్ని లేపేసి మీరు ఏడుస్తారండి. ఇప్పటిదాకా మీరు ఏడిసారు కదా నాయన, కాసేపు మమ్మల్ని కూడా ఆడవనండి బాబు. మేమేం చెల్లాక ఎలాగో మీరు ఏడుస్తారు. మా పెద్దమ్మ పోతే మేమే అంత గట్టిగా ఏడవట్లేదు, మీరు మమ్మల్ని డామినేట్ చేసి మరీ ఏడుస్తున్నారు. ఇంతకీ ఎవరు మీరు? మా వేలు విడిచిన కృష్ణక్కకి కాల్ జారిన చెల్లెళ్ళం. కృష్ణకేంటి? మా పెద్దమ్మ పేరు సుబ్బాయమ్మ. సుబ్బాయమ్మ పోయిన తర్వాత పేరు మార్చారా? బతుకున్నప్పుడు పోయినప్పుడు అదే పేరు ఆవిడికి. ఆ. మరి ఇందాక And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.